ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో మంత్రుల పర్యటన అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల కార్మికులకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. చేనేత కార్మికుల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైన వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించేందుకు కృష్ణా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు వైద్య సేవలను అందించేందుకు 13 రకాల స్పెషాలిటీ వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. చిలకలపూడి పాండురంగ హైస్కూల్ నందు, పెడన మండలం బట్టజ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ విద్యాలక్ష్మి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందస్తు ప్రణాళికతో చదివితే ఆశించిన ఫలితాలు సాధించగలరని తెలిపారు. విద్యార్థులు యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని, తద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చని తెలిపారు. పెడన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ పెడన కార్యక్రమాన్ని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా పరిశుభ్రత, క్రమశిక్షణ, విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. పాఠశాలలో అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు చేయడానికి 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించిందని తెలిపారు. విద్యార్థులు తమ చదువును మెరుగుపరుచుకోవడానికి అవసరమైన పాఠ్యపుస్తకాలను అందించడంతో పాటుగా ప్రతి విద్యార్థికి ఏకరూప దుస్తులను రాష్ట్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా నుండి తొలగిపోకుండా జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా వ్యాప్తంగా 14 మంది అధికారుల బృందంతో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్-శెట్టి పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కానూరు గ్రామంలో సుజాత బ్లూమ్స్ సంస్థలో 18 సంవత్సరాలు నిండిన యువతకు జ్యూట్ బ్యాగులు తయారు చేసే శిక్షణ కార్యక్రమాన్ని DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిహరినాథ్, సుజాత బ్లూమ్స్ కరెస్పాండెంట్ డాక్టర్ అనుష ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిరుద్యోగులైన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జ్యూట్ బ్యాగుల తయారీ ప్రారంభించి DRDA వెలుగు సంస్థల ద్వారా మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోందని DRDA పీడీ హరిహరనాథ్ తెలిపారు. శిక్షణ పొందిన యువతను ప్రోత్సహించడానికి బ్యాంకు లింకేజీ స్కీముల ద్వారా రుణాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే కాకుండా జిల్లా పరిషత్ ఆస్తులను ఆదాయ వనరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలలో స్థానిక సంస్థల సభ్యులు నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో ఇంకుడు గుంతలు, చెరువులు ఏర్పాటు చేయాలని, గ్రామాలలో త్రాగునీటి సమస్య ఎక్కడా లేకుండా సంతృప్తి స్థాయిలో త్రాగునీటి సరఫరా కల్పించేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా 1,20,00,000 రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. గూడూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో బహుళ పంటల ప్రదర్శన క్షేత్రాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. తక్కువ వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో పెసర, మినుములు వంటి పంటల సాగుపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన యూరియా ఎరువులను అన్ని మార్కెట్ యార్డుల ద్వారా సకాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీలతో అందిస్తున్నామని తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారులతో కలిసి నిమ్మకూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి నిమ్మకూరు గ్రామ ప్రజలతో కలిసి 1500 మొక్కలను గ్రామంలో జిల్లా కలెక్టర్ బాలాజీ నాటారు. ఇప్పటివరకు కృష్ణా జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.